ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ఉదయకాలంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు వాక్య భాగాన్ని మనము కొద్దిసేపు ధ్యానం చేసుకుందాము. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. నేను చదువుతాను, దయచేసి ఆలకిస్తాము. అంతటా ఇశ్రాయేలు రాజు వారిని పారచూసి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడగగా, అతడు నువ్వు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతనైనను నీ వింటి చేతనైనను నీవు చెరపట్టబడిన వారిని అయినను కొట్టుదువా? వారికి భోజనం పెట్టి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానులకు ఎద్దకు వెలుదురని చెప్పెను. ప్రేమంటి వాళ్ళారా, ఇక్కడ మనం చదువుకున్న భాగాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాము. ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలు రాజు ఏం చెప్తున్నాడంటే, దైవజనుడి ఎలీషాతో ఒక మాట చెప్తున్నాడు. ఎందుకంటే అప్పటికి ఇశ్రాయేలు శత్రువులైనటి సిరియాలో మరి బంధించబడి రాజు అయిన ఇశ్రాయేలు రాజు తేబడినప్పుడు ఇశ్రాయేలు రాజుకు అవకాశం వచ్చింది. ఎందుకు? వీరిని కొట్టేదానికి, వీరిని తిట్టేదానికి, వీరిని చంపేదానికి ఇశ్రాయేలు రాజుకు అవకాశం వచ్చింది. చేతికి దేవుడు అప్పగిస్తే అప్పుడు ఈ ఇశ్రాయేలు రాజు దైవజనుడైన ఎలీషాను చూసి ఏమంటున్నాడంటే, ఈ సిరియాలు శత్రువులు ఇశ్రాయేల్కి, మరి శత్రువులు చేతికి దొరికినప్పుడు ఏం చేస్తారంటే, మరి రాజుల కాలంలో ఏం చేసేవారంటే శత్రువుల్ని హతమారుస్తారు, చంపేస్తారు, వారిని నామరూపం లేకుండా చేసేస్తారు. అది రాజుల కాలంలో జరిగేది. అయితే నేను వీరిని కొట్టుదునా అనేసి మరి ఇశ్రాయేలు రాజు మరి దైవజనుడైన ఎలీషాను చూసి అడిగినప్పుడు ఎలీషా ఏమంటున్నాడంటే, ఇక్కడ ఏమంటున్నాడంటే, అతడు నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వీటి చేతనను నీవు చెరపట్టబడిన వారిని కొట్టుదువా? వారికి భోజనం పెట్టి వారి తిని త్రాగి తర్వాత వారి తమ యజమానుల ఎందుకు వెలుదురని చెప్పెను. నువ్వు వీరిని కొట్టవద్దు, వీరిని తిట్టవద్దు, నీ కత్తి చేత వీళ్ళని ఏమీ చేయొద్దు, వీరికి భోజనం పెట్టు అని చెప్పి ఇక్కడ ఈ ఉదయకాల సమయంలో మనం చూస్తున్నాం. అయితే దైవజనుడు మరి ఏం చెప్తున్నాడు, అది ఇశ్రాయేలు రాజు ఉంటున్నాడు. ఏం చెప్తున్నాడంటే, వీరిని కొట్టవద్దు, వీరిని తిట్టవద్దు, వీరిని ఏ అని చేయొద్దు, వీరికి భోజనం పెట్టి తిన్న తర్వాత వారు తిని తృప్తిగా వారు తర్వాత వారి యొక్క యజమానుల దగ్గరికి వాళ్ళని పంపించేయమని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఎలీషా సాదృశ్యం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అవును ప్రేమంటి వాళ్ళ అక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు చెప్పే మాటలు ఏంటంటే, మత్తయి సువార్తలో 5వ అధ్యాయం మనం చూసినట్లయితే మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరేం చేయాలంటే ప్రార్థన చేయాలి, మీ శత్రువులను మీరు ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి ఇక్కడ మరి దైవజనుడికి మరి అవకాశం వచ్చింది, లేక రాజుకు అవకాశం వచ్చింది. వారు వాళ్ళని కొట్టవచ్చు, వాళ్ళని తిట్టవచ్చు, వాళ్ళని ఏమైనా చేసుకోవచ్చు, వాళ్ళ చేతులు ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని కార్యం చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది. ఏం చెప్తుందంటే, మరి దావీదు చెప్పిన రీతిగా 23వ కీర్తన చెప్పిన, నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధం చేసి ఉన్నాం. అవును. కాబట్టి ప్రేమిటులారా, మనం చూసినట్లయితే శత్రువులను మనం ప్రేమించినప్పుడు, శత్రువులను మనం ఆదరించినప్పుడు, శత్రువులను మనం వారిని పట్ల దయ చూపించినప్పుడు వాళ్ళు మనకు ఏమవుతారంటే మిత్రులు అయిపోతారు.
మనకు స్నేహితులైపోతారు. ఎందుకంటే వారు శత్రువులే కదా అని వాళ్ళ మీద పగ తీర్చుకోవడం, లేకుంటే ప్రతీకారం చేసుకోవడానికి, లేక ఇంకొకటి చేయడానికి మనం కానీ ప్రయత్నం చేస్తే అక్కడ సమస్యలు ఎక్కువైపోయి, గొడవలు ఎక్కువైపోయి, మరి ప్రాణాపాయాలు, నష్టాలు, కష్టాలు వస్తాయి. కాబట్టి ప్రేమటోలరా, ఇక్కడ మనం చూసేదండి ఏంటంటే దైవ సంబంధంగా దేవుని ప్రేమను, దేవుని కార్యం ఇక్కడ మనము చూస్తున్నాం. కాబట్టి వాక్యం వింటున్న నువ్వు నేను కూడా ఏం చేస్తామంటే, మనకు ఏదైనా శత్రువుల మీద అవకాశం మనం పగ తీర్చుకోవడానికి, ప్రతీకారం చేయటానికి కాదు మనము. ఎందుకంటే రోమపత్రికలో ఒక మాట ఉంది. ఏముందంటే 12వ అధ్యాయంలో మరి 19వ వచనం 20వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంది. ఏముందంటే, నేను చదువుతాను, మీరు దయచేసి వినండి. ఆ మాట మనం చూసినట్లయితే 12వ అధ్యాయం లేకుంటే 20వ వచనం చదువుతా. కాబట్టి నీ శత్రులు ఆకలిగుంటే అతనికి భోజనం పెట్టుము, దప్పకుంటే దాహమిమ్ము. అలాగ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువో. ప్రేమంటే వాళ్ళు మనం చూసినట్లయితే, నీ శత్రువులు ఆకలికొని ఉంటే వారికి భోజనం పెట్టు, దప్పుకొని ఉంటే దాహమిమ్మో. అలాగ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువో అని దేవుని వాక్యం చెప్తుంది. శత్రువులతో సహా ప్రేమించే వారంగా ఉండాలా. మనము దేవుని బిడ్డలం, మనం దేవునిలో ఉండేవారం. అవకాశం వచ్చింది అని చెప్పి ఇశ్రాయేలు రాజు అవకాశం వచ్చింది కదా నాయన వీరిని కొట్టుదునా అంటే, నువ్వు నీకు చెరబట్టబడినట్టు వారు నీ చేతికి అప్పించడం కొట్టొద్దు, వారికి భోజనం పెట్టు, వారు తిని తృప్తి చెందిన తర్వాత వారు యజమానుల దగ్గరికి వెళ్తారని చెప్పేసి అన్నప్పుడు, అలాగ చేసినప్పుడు రాజు అలాగ చేసినప్పుడు సిరియాలో శత్రువులు ఆహారం తిని తృప్తిగా వారు యజమానుల దగ్గరికి పోయిన తర్వాత వాళ్ళు యజమానుల దగ్గర గొప్పగా చెప్పుకొని ఉంటారు. ఏం చెప్పుకొని ఉంటారు? అక్కడ దైవజనుడు ఉన్నాడు, అతడు గొప్పవాడు, అతడు ఇశ్రాయేలు రాజుని చూసి వారిని కొట్టొద్దు, వాళ్ళకి భోజనం పెట్టి పంపించమని చెప్పాడు, ఎంత గొప్ప వ్యక్తి ఆయన అని చెప్పినప్పుడు వాళ్ళు అక్కడ దేవుని నామం ఎంతగా పొగిడి ఉంటారో, ఎంతగా మహిమపరచబడి ఉంటారు, అక్కడ దేవుని కార్యం ఎంత గొప్ప కార్యం జరిగి ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాల్సినట్టు వారు ఉంటున్నాం. అయితే ఆ రోజు నుంచి ఇక సిరియాలో ఇశ్రాయేల్ మీద ఎప్పుడు కూడా యుద్ధానికి రాలేదంట. సిరియాలో శత్రువులంటికి ఎప్పుడు కూడా యుద్ధానికి రాలేదంట. మరి రెండు మార్గాల మధ్యలో సమాధానం ఏర్పడింది, నెమ్మది ఏర్పడింది. ఎందుకంటారా ప్రేమంటే వాళ్ళు మనం చూసినట్లయితే, మనము పగ తీర్చుకునేవారు మనం కాదు, మన పని కాదు, అది మన దేవుని పని. దేవునికి ఉగ్రతకు మనము సోటి వాళ్ళ. కాబట్టి ఈరోజు ప్రేమంటులారా, నీ శత్రువులు ఆకలిగా ఉంటే వారికి భోజనం పెట్టు, వాళ్ళు దప్పుకొని ఉంటే దాహమేమో. అలాగ చేయటం వలన వారి తల మీద నిప్పులు కుప్పగా పోసిన పోసిన శత్రువు లేక దాని ఏమి అవకాశం ఇచ్చినప్పుడు మనము విరవేగి లేకుంటే ఏమి ప్రతీకారం చేసుకుంటే తీరిస్తే దానివల్ల వచ్చే నష్టాలు కష్టాలు ఇంకా ఎక్కువ తెచ్చుకునే ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రేమ చూపించాలా. యేసు ప్రభు చెప్పాడు. ఏం చెప్పాడంటే మత్తయి సువార్తలో మనం గమనించినప్పుడు 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 43వ వచనం మనం చూసినప్పుడు ఈ మాట ఉంది. ఏముందంటే ఇక్కడ, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పేదేమనగా, మీరు మీ పరలోకమందు మీ తండ్రి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. నేను మీతో చెప్పేదేమనగా, ఈ లోక సంబంధమైన మనుషులు పగ తీర్చుకోవడానికి, ప్రతీకారం చేయడానికి, కొట్టుకోవడానికి, తిట్టుకోవడానికి పోలీస్ స్టేషన్లు, కోర్టులు అనేకమైనవి జరిపిస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎంతో భయంకరమైన జీవితము జీవిస్తుంటారు. యేసు ప్రభు అన్నాడు, మీ శత్రువులను మీరు ప్రేమించండి అన్నాడు, మిమ్మల్ని హింసించే వారి కొరకు ఎవరో ప్రార్థన చేయండి అని చెప్పి దేవుడు ఇక్కడ ఈ ఉదయకాల సమయంలో మనకు తెలియజేస్తున్న మనం చూస్తున్నాం. కాబట్టి అలాగా ప్రభు మనకేం చెప్తాడో దాన్ని బట్టి మనం చేసినప్పుడు మనకు సమాధానము, నెమ్మది, ఇతరులతో కూడా మనకు ఆనందం ఉంటుందని చెప్పి, దేవుళ్ళు ఇంకా నీకు సంతోషం ఉంటుందని చెప్పి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగా చేద్దాం. దేవుడు దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసు ప్రభు, నీకు వందనాలు. అదే కాలంలో నువ్వు మాకు ఇచ్చినట్టే ఈ శ్రేష్టమైన వాక్య భాగాన్ని కొరకు మేము స్తుతిస్తున్నాం. మన వాక్యం ఫలింపచేయండి, అనేక మంది రక్షించబడటానికి, వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయమని, సాతానికి లయపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక.